Good evening, students. History class వచ్చిన doubts ఉన్నాయా? You have any doubts history class? Right. Yesterday we'll cover some operators like AND operator, some statement operators, and logical operator. Today operator is OR operator. OR. What is the difference between AND and OR? ఏంటి ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ ఏంటి? ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే ఎండ్లో ఏంటంటే బోత్ స్టేట్మెంట్స్ ట్రూ అయితే ట్రూ, రిమైనింగ్ ఆర్ ఫాల్స్. ఆర్ ఏంటంటే ఎండ్కి ఆపోజిట్ అండి. అంటే ఆర్లో ఏమవుతుందంటే బోత్ ఫాల్స్ స్టేట్మెంట్ ఉంటే ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ కండిషన్స్ ఆర్ ట్రూ. సరే, ఎలా రాయాలి ఈ ఆర్ స్టేట్మెంట్? C1 అంటే కండిషన్ 1 ఈక్వల్ టు గివ్ ట్రూ, C2 equal to true. For example, take false. Right. Print C1 or C2. The true false ఏమైంది true అయింది. For example, C1 equal to true, C2 equal to true. Print C1 or C2. Right. For example, C1 equal to false, C2 equal to false. Print C1 or C2. False. ఆర్ ఆపరేటర్ అర్థమైందంటే ఇలా. For example, C1 equal to false, C2 equal to true. Print C1 or C2 true. ఇప్పుడు అర్థమైందండి ఎండ్కి ఆర్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే నాట్. ఈ నాట్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డేటా ఉంది, 2 డేటా ఉంది. ఆ 2 డేటా అనేది ఉంటే కనుక కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాట్ ఎలా రాయాలంటే C1 ఈక్వల్ టు ది స్టేట్మెంట్ ఈజ్
true. C2 equal to this statement is false. ఎలా రాయాలంటే ప్రింట్ C1 for example C2 not in C1. ఎందుకు ట్రూ అవుతుందంటే C1 లో సమ్ డేటా ఉంది. ది స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఇది ఒక డేటా. C2 అనేది ఇది ఒక డేటా. ఇక్కడ ఎలా అప్లై అవుతుంటే C2 నాట్ ఇన్ C1 అంటే C2 లో ఉన్న స్టేట్మెంట్ C1 లో లేదు కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ C1 equal to my name is Sriram. C2 equal to my name is ఇలా తీసుకుంటున్నాను. చూడండి ప్రింట్ నేనేం చేస్తానంటే C1 నాట్ ఇన్ C2. ఎందుకు ట్రూ వచ్చిందా అగైన్ C1 లో మై నేమ్ ఇస్ శ్రీరామ్ అని ఉంది. C2 లో మై నేమ్ ఇస్ స్నేహ అని ఉంది. ప్రింట్ C1 నాట్ ఇన్ C2 అంటే C1 లో ఉన్న డేటాకి C2 లేదు కాబట్టి కండిషన్ అనేది ట్రూ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫాల్స్ స్టేట్మెంట్ రాయాలంటే C1 ఈక్వల్ టు ఫాల్స్, C2 ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు ప్రింట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ C3 కూడా తీసుకున్నాను. C3 ఈక్వల్ టు ట్రూ. నేనేం చేస్తానంటే C3 ఇన్ C2 ఉండాలి. It is errors అండి. టైప్ ఎర్రర్ ఆర్గ్యుమెంట్ సార్ట్ టైబుల్ ఇట్ ఈస్ నాట్ ఇటరేటబుల్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పని చేద్దాం. C1 ఈక్వల్ టు ట్రూ తీసుకుందాం. C2 ఈక్వల్ టు false, C3 equal to again true. Print C2 not in C1. ఇలా నాట్ ఆపరేటర్ ఇలా యూజ్ చేస్తాం. ఎండ్ ఆర్ నాట్. ఇన్ అనేది ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎలా వర్క్ అవుతుందంటే C1 ట్రూ కామా ఫాల్స్, C2 ఈక్వల్ టు ఫాల్స్ కామా ట్రూ. ఇప్పుడు ప్రింట్ నేను ఏం చేస్తానంటే ఫాల్స్
ఇన్ C1. ఎందుకు C1 లో నాకు 2 డేటా ఉంది. ట్రూ, ఫాల్స్. C2 లో ఫాల్స్, ట్రూ ఉంది. అంటే ఈ ఫాల్స్ స్టేట్మెంట్ C1 లో ఉంది కాబట్టి కండిషన్ అనేది ట్రూ అయింది. అంటే ఉంది కాబట్టి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ చూడండి, C1 ఈక్వల్ టు ఫాల్స్, కామా ట్రూ. C2 ఈక్వల్ టు ఫాల్స్, కామా ఫాల్స్. ఇక్కడ కూడా నేను ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకున్నాను. సో ప్రింట్ ఏం చేస్తానంటే ట్రూ ఇన్ C2. ఇక్కడ ఎందుకు ఫాల్స్ అంటే ఈ డేటా అనేది మనకి ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మన కండిషన్ అనేది ఫాల్స్ వచ్చింది. అంటే ఇన్ ఆపరేటర్ ఎలా అంటే డేటా ఉంటేనేమో ట్రూ స్టేట్మెంట్ వస్తుంది, డేటా ఈజ్ నాట్ అవైలబుల్ ఈజ్ ఫాల్స్. చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక లిస్ట్ క్రియేషన్ చేస్తాను. లిస్ట్ ఈక్వల్ టు ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను. యాపిల్, బనానా, గ్రేప్స్. ఇలా ఒక డేటా తీసుకున్నాను. ఇది లిస్ట్ 1 అనుకోండి. లిస్ట్ 2 ఈక్వల్ టు పైనాపిల్. నేను ఇక్కడ ఏం తీసుకుంటా అంటే బూస్ట్. ఇలా సమ్ డేటా తీసుకున్నాను. ఇప్పుడు ఇన్ ఆపరేటర్ అప్లై చేస్తాను. ప్రింట్ యాపిల్ ఇన్ లిస్ట్ 1. ఎర్రర్ స్టేట్మెంట్ ఇస్తుందంటే లిస్ట్ లో మనకి యాపిల్ అనే డేటా ఉంది కాబట్టి ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ యాపిల్ నాట్ ఇన్ లిస్ట్ 2. సరే, ఇప్పుడు నేను ఏం తీసుకుంటా అంటే టేక్ ఎస్ బూస్ట్. మీకు అర్థమైందండి? ఇన్నికి నాట్ ఇన్కి డిఫరెన్స్. ఇన్ అంటే ఇచ్చిన డేటా ఉంటే ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. ఇది లాజిక్, అదే బిట్ వైజ్ ఆపరేటర్స్, ఎండ్ ఆర్ నాట్. నెక్స్ట్ ఆపరేటర్ అంటే కంపారిజేషన్ ఆపరేటర్స్. లైక్ వాట్ ఈస్ ద కంపారిజేషన్ ఆపరేటర్? ఇది రెస్పాన్స్ చార్ట్. కంపారిజేషన్ ఆపరేటర్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా 1, డేటా 2. ఆ 2 డేటాస్ ఈక్వల్ అయితే గివెన్ కండిషన్ ఇస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డేటా 1 ఈక్వల్ టు మై కంపెనీ నేమ్ ఈజ్ ఇన్ఫీస్కిల్.
is data 1. Data 2 equal to my company not is not infeasible. ఇలా 2 డేటాని అసైన్ చేశాను. డేటా వల్ల ఏం తీసుకున్నా అంటే మై కంపెనీ ఈజ్ ఇన్ఫీజిబుల్. ఇలా ఇన్వర్టెడ్ కామర్స్‌లో పెడితే ఇది ఎలా అవుతుందంటే స్ట్రింగ్ అవుతుందన్నమాట. మన పైథాన్‌లో స్ట్రింగ్ సింగిల్ కోట్ రాయొచ్చు, డబుల్ కోట్స్ రాయొచ్చు. అలా మనం ఏం చేసామంటే సింగిల్ కోట్‌లో రాసాను. సో, నేను కండిషన్ అప్లై చేస్తాను. ఇఫ్ డేటా 1 ఈక్వల్ టు డేటా 2 అప్లై చేశాను. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ప్రింట్ దిస్ స్టేట్మెంట్ as this condition is true. Otherwise, else when this condition is false. ఎందుకు అవుట్పుట్ ఇలా వచ్చిందో దిస్ కండిషన్ ఫాల్స్. డేటా 1లో మై కంపెనీ ఈజ్ ఇన్ఫీజిబుల్. డేటా 2లో మై కంపెనీ ఈజ్ నాట్ ఇన్ఫీజిబుల్. అంటే ఈ 2 డేటా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయి ఎల్స్ స్టేట్మెంట్‌లో ఏదైతే కండిషన్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ డేటా 2కి డిఫరెన్స్ ఉంది. అంటే డేటా మ్యాచ్ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో ఉన్న డేటా ప్రింట్ స్టేట్మెంట్‌లో ఉన్న డేటా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా 1 ఈక్వల్ టు అంటే ఇన్ఫీజిబుల్ ఈజ్ నెస్ట్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. డేటా 2 ఈక్వల్ టు ఈజ్ గుడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇఫ్ డేటా 1 నాట్ ఈక్వల్ టు డేటా 2 ఏం రావాలి? ప్రింట్ ఏం తీసుకెళ్ళాలి? ఇఫ్ ఇఫ్ గుడ్ కంపెనీ will print this company. దిస్ కంపెనీ అంటున్నాను చూడండి. డేటా 1లో ఏముందంటే ఇన్ఫీజిబుల్ ఈజ్ ద బెస్ట్ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అని ఒక వేరియబుల్‌కి అసైన్ చేశాను. డేటా 2కి ఇట్స్ గుడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ చేశాను. ఇక్కడ కండిషన్ చూడండి. ఇఫ్ డేటా 1 నాట్ ఈక్వల్ టు డేటా 2 అంటే డేటా 1, డేటా 2 అనేది ఈక్వలా? నాట్ ఈక్వలా? నాట్ ఈక్వల్ సార్. నాట్ ఈక్వల్ అయింది కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది? కండిషన్ ట్రూవా? ఫాల్స్ అండి? ట్రూ సార్. ట్రూ కాబట్టి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డేటా తీసుకున్నాం అనుకోండి.
డేటా 1 ఈక్వల్ టు సేమ్ డేటా తీసుకున్నాను. ఇన్ఫీస్ స్కిల్ ఈజ్ బెస్ట్ నేను ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉండాలి. డేటా 2 ఈక్వల్ ఇన్ఫీస్ స్కిల్ ఈజ్ బెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బదులు టేక్ ఎస్ కంప్లైంట్ రాసుకోండి. ఇప్పుడు చూడండి ఇఫ్ డేటా 1 ఈక్వల్ టు డేటా 2 when ఏం కావాలంటే గుడ్ ఇల్ ఫ్రెండ్ గుడ్ బెటర్ గుడ్ చూడండి గుడ్ అంటే డేటా వల్ల ఉన్న బిగ్ డేటా 2లో ఉన్నది రెండు మ్యాచ్ అనేది కాబట్టి ఈక్వల్ అయింది. అందుకే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇది అర్థమైందండి ఈక్వల్కి నాట్ ఈక్వల్కి. అదే ఇందాక ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే స్ట్రింగ్ డేటా తీసుకున్నా. ఇప్పుడు చూడండి వాల్యూస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ v1 ఈక్వల్ టు ఇంటూ input of integer value 1. v2 equal to int of input of enter value 2. ఇప్పుడు if v1 equal to v2 then ఏం డిస్ప్లే అంటే ఫస్ట్ value is true, else then second value is false. వాల్యూ 1. నువ్వు రెండు వాల్యూస్ ఇస్తారా ర్యాండమ్గా? anyone tell about random values that value 1? Okay, 20. Sorry, 20. Value to 143. చూడండి ఫస్ట్ వాల్యూ 20 తీసుకున్నాను, సెకండ్ వాల్యూ 143 తీసుకున్నాను. ఇక్కడ చూడండి వాల్యూ 1
ఇంతకీ ఇది ఎలా పర్ఫామ్ అవుతుందంటే if v1 వాల్యూ ఎంత అండి 20 ఈక్వల్ టు v2 వాల్యూ ఎంత 143 అంటే ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ ఈక్వలా No, sir. నో అంటే కండిషన్ అనేది ఏమైంది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిపోయి ఎల్స్ స్టేట్మెంట్లో ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సేమ్ వాల్యూ 20 20 అంటే సేమ్ డేటా తీసుకుంటేనేమో ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ రైట్ v1 ఈక్వల్ టు int ఆఫ్ ఇక్కడ నేను ఏం తీసుకుంటే ఫ్లోట్ డేటా తీసుకుంటాను ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ v2 ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ into second number is v1 not equal to v2 ఇది print ఉండాలి is v1 is true otherwise else print so is first number and this number for example 9.81 into second number 81.9 v1 is true ఎందుకంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయింది నెక్స్ట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేను ఇక్కడ ఏం చేస్తుంటే కాంప్లెక్స్ వాల్యూస్ తీసుకున్నాను కాంప్లెక్స్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ కాంప్లెక్స్ v ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ second complex number if a అని రాస్తాను ఈ సింబల్ ఏంటంటే లెస్ దానా గ్రేటర్ దానా నేను చెప్తానంటే ఈ సింబల్ లెస్ దానా గ్రేటర్ దానా లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ఏం రావాలంటే దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఫైన్
is when this complex number is not fine. ఇప్పుడు మనం ఇందాక ఫ్లోట్ వాల్యూస్ చూసాము. ఇంటీజర్ న్యూమరిక్ వాల్యూస్ కాంప్లెక్స్ వాల్యూ ఎలా తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2 ప్లస్ 24 అంటే చూడండి కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. రియల్ నెంబరు, ఇమాజినరీ నెంబరు. ఇక్కడ 2 అనేది ఏమో రియల్ నెంబరు, 24 అనేది ఇమాజినరీ నెంబరు. ఇలా ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అలానే 9 ప్లస్ 81J. ఇది ఎర్రర్ వచ్చింది చూడండి. కాంప్లెక్స్ ఆర్గ్యుమెంట్స్ ఈ స్మాల్ ఫోన్ స్ట్రింగ్. అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ స్ట్రింగ్ లో తీసుకోవాలి డేటా అనేది 2 ప్లస్ 4J 9 ప్లస్ 81J. కాంప్లెక్స్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్మాల్ ఫోన్ స్ట్రింగ్. రైట్ అది ఎర్రర్ వచ్చింది. ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్ 2 ప్లస్ 4J. నెక్స్ట్ 8 ప్లస్ 91J. ఓకే సారీ. అంటే నెక్స్ట్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ 2 ప్లస్ 4J. నెంబర్ 9 ప్లస్ 81J. ఇలా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే టేక్ ఇంటీజర్ వాల్యూస్ ఏ ఈక్వల్ టు int of input of input a value, b equal to int of input of input b value. If a less than b, print a value is true. Else ఇక ఒక పని చేస్తాను. ఇంకో స్టేట్మెంట్ if a than b. రైట్ తీసుకుంటున్నాను. printf b value is false. నేను ఏం తీసుకుంటా అంటే else print
into 4 into a value. For example, 4 enter b value 2. అర్థమైందండి? ఏలో మనకి వాల్యూ ఏముంది 4 ఉంది. ఇక్కడ ఇది ఎలా అప్లై అవుతుంటే కండిషన్ చూడండి. ఇఫ్ ఏ వాల్యూ అంతా 4 లెస్ దాన్ 2. దీని మీనింగ్ ఎవరైనా చెప్తారా? అంటే ఏ వాల్యూ కన్నా బి వాల్యూ స్మాలా బిగ్గా? A is larger. సారీ, రిపీట్ వన్. బిగ్ అయింది అంటే ఇప్పుడు కండిషన్ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? False. ఫాల్స్ అయిపోయింది. అంటే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయి ఇంకో స్టేట్మెంట్ చూడండి. ఎల్ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. అంటే ఇప్పుడు ఏ కండిషన్ అనేది మనకి అప్లై అయింది? సెకండ్ లో ఉన్న ఎల్ఇఫ్ లో సంబంధించిన డేటా అనేది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి బి వాల్యూ ఇస్ ఫాల్స్ అనేది అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 2, బి వాల్యూ 4. బి వాల్యూ ఇస్ ట్రూ ఎందుకంటే 4 కన్నా 2 అనేది స్మాల్ కాబట్టి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. క్లియర్? ఇవి ఆపరేటర్స్ అండి. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? వేరియబుల్. వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉన్నాయా? వాట్ ఈస్ వేరియబుల్? Variable is a temporary memory location, sir, where we can store the values. What is memory allocation? Sir, memory allocation means storing some values. It may be static or dynamic memory allocation, sir. Okay. What is the main difference between static variables, dynamic variables? Static variable and dynamic variable, sir. Static Yes. variables are the fixed variables, sir. Dynamic variables can be changeable. Okay, fine. Main variables means to assign the values to the memory. మెమరీలో మనం ఈ వేరియబుల్స్ వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. ఆ మెమరీలో ఏముంటాయంటే బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. అంటే మెమరీలో మనకి ఓన్లీ డేటా మాత్రమే స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x=5 అన్నాను. ఇది ఎలా పర్ఫామ్ అవుతుందంటే రైట్ ఫర్ డయాగ్రామ్స్ ఏమన్నానండి? x అనుకోండి. రైట్. దీని మధ్యలో మనం పని చేద్దాం. ఈక్వల్ సింబల్ పెడదాం. సేవ్. నేను ఏం చేస్తుంటే 5 రా. అంటే ఇప్పుడు ఇది ఎలా వాల్యూ అసైన్ అవుతుందంటే చూడండి.
విచ్ ఈక్వల్ టు 5 అన్నాను. ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి? వేరియబుల్. ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ ఈక్వల్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ యూజ్ చేస్తే మాత్రమే వాల్యూస్ అనేది వేరియబుల్కి అసైన్ అవుతాయి. ఇక్కడ 5 అనేది ఇంటీజర్ వాల్యూ. అంటే ఇప్పుడు ఎక్స్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అవుతుందండి? ఇంటీజర్ వాల్యూ. అంటే డేటాలో ఉన్న వాల్యూ మాత్రమే మన మెమరీ అలొకేషన్ అవుతుందండి. ఇప్పుడు ఈ 5 అనేది ఎక్స్‌కి అసైన్ అవుతుంది. అదే కోడ్‌లో చూసాం చూడండి. కోడ్ పార్ట్ ఇది ఎక్స్ ఈక్వల్ టు 5. అంటే ఈ 5 అనేది ఎక్స్‌కి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ప్రింట్ ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద మెథడ్? టైప్. టైప్ అనే మెథడ్ ఇచ్చారు. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈస్ టైప్ ఇంటీజర్. ఎందుకు ఇంటీజర్ టైప్ వచ్చిందంటే మనం అసైన్ చేసిన వాల్యూస్ అనేది ఇంటీజర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎక్స్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే టేక్ ఇంటీజర్ వాల్యూస్ 2. నెక్స్ట్ ఐ విల్ టేక్ string in physical. Next I will take boolean values true, comma, false. Next I will take float date 2 plus 2.4. Print x. చూడండి ఎక్స్ లో మనం ఇప్పుడు డిఫరెంట్ డేటా వాల్యూస్ ఇచ్చాం. ఫస్ట్ వాల్యూస్ ఇంటీజర్, సెకండ్ వాల్యూ స్ట్రింగ్, థర్డ్ ఫోర్త్ వాల్యూస్ బూలియన్స్, ఫిఫ్త్ వన్ ఇస్ ఫ్లోట్. అంటే ఈ ఎక్స్ మనం ఏం చేస్తాం ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చాం అనమాట. ప్రింట్ ఎక్స్. ఇప్పుడు అవుట్పుట్ ఇలా వస్తుందండి. దీన్ని ఏమంటారంటే టుపుల్ అంటాం. టుపుల్ ఫార్మెట్ లో ఉంటుంది. నేను టుపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. మీకు ఎందుకు అవుట్ టుపుల్ వచ్చిందండి? ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్? అక్కడ మనము హలో, ఒకటే వేరియబుల్ ను మెనీ వాల్యూస్ ఇవ్వడం వల్ల అలా తప్పులని వచ్చింది సార్. ఎందుకు వచ్చింది? కదా డిఫరెంట్ డేటా ఉంది కదా. ఫస్ట్ వాల్యూ ట్రూ వచ్చింది, సెకండ్ వాల్యూ సెకండ్ డేటా స్ట్రింగ్ ఉంది. అవుట్పుట్ ఎందుకు ఇలా వచ్చింది టుపుల్ అని? ఆ వాల్యూస్ అన్ని ఒకటే వేరియబుల్ లో అసైన్ చేయడం వల్ల తప్పులని వచ్చింది సార్. ఓకే, సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 4. వాల్యూ string x equal to comma y equal to 2. వాల్యూ physical తీసుకున్నాను. సో ప్రింట్ y comma x. What is the output? What is the expected output? This code. two InfyY skills, two InfyY skills. Sorry. Sir, two InfyY skills, two InfyY skills, two times వస్తుంది. ఎందుకంటే x కి y కి అదే వాల్యూస్ వస్తాయని కదా.
2 టైమ్స్ అండి. అవుట్‌పుట్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఇన్ఫిసిల్ 2 అంటే చూడండి xకి మన ఫస్ట్ ఏ డేటా స్టోర్ అవుతుందంటే 2 అంటే ఇంటీజర్ డేటా స్టోర్ అయింది. వైకి మనకి ఏ డేటా స్టోర్ అయింది ఇంటీజర్. ప్రింట్ y, x అన్నాం. అంటే వైలో ఏ డేటా ఉందండి ఇన్ఫిసిల్ ఉంది. అందుకే మనకి ఫస్ట్ డేటా ఏమి డిస్ప్లే అయింది ఇన్ఫిసిల్ n2 అంటే స్ట్రింగ్ ఇంటీజర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ప్రింట్ చేద్దాం. x ఈక్వల్ టు 2 x ఈక్వల్ టు x ప్లస్ ఇన్ఫిసిల్. ప్రింట్ x. అవుట్పుట్ ఏమొస్తుందండి? టూ ఇన్ఫిసిల్. చూరా టూ Yes, sir. ఇన్ఫిసిల్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది టైప్ ఎర్రర్ అన్సపోర్టెడ్ ఆపరేటర్ టైప్ ఆఫ్ ఎస్ ఫర్ ప్లస్ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్. ఇది ఎలా రాయాలంటే చూడండి x ప్లస్ ఈక్వల్ టు ఇన్ఫిసిల్. నేను ఎర్రర్ వస్తుందండి. ఎందుకు మీకు ఎర్రర్స్ వచ్చినాయి టైప్ ఎర్రర్ అన్సపోర్టెడ్ ఆపరేటర్ టైప్ ఆఫ్ ఎస్ ఫర్ ప్లస్ ఈక్వల్ టు ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్. ఈ ఎర్రర్ ఎవరైనా రెక్టిఫై చేస్తారా? టూని సింగిల్ కొటేషన్ మార్క్స్ లో పెడితే రెక్టిఫై అవుతుంది సార్. రైట్ గుడ్. ఎందుకు మనకి ఎర్రర్ వస్తుందంటే దాకా ఎక్స్లో మన ఇంటీజర్ డేటా తీసుకున్నాము. అదే ఎక్స్లో మనం ఏం చేసామంటే ఇంటీజర్ స్ట్రింగ్ డేటా అంటే ఇంటూ స్ట్రింగ్ అనేది కన్వర్ట్ అవ్వదు. ఓన్లీ ఏదైతే డేటా సేమ్ డేటా ఉంటే మాత్రమే మనకి వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్ ఈక్వల్ టు 24 ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ ఇచ్చాను అనుకోండి 24.6 ప్రింట్ 6. రెండు ఇందాక ఫస్ట్ స్ట్రింగ్ డేటా ఇచ్చిన ఇందాక సెకండ్ అదే ఎక్స్ నేను ఏం చేశాను స్ట్రింగ్ ఇచ్చాను. మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్ టు 24 ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 24.6. ఇది ఎలా పర్ఫామ్ అవుతుందంటే ఎక్స్ ఎక్స్ వాల్యూ అంటే 24 ప్లస్ 24.6. ఈ 2 ఆపరేషన్ జరిగి మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది 48.6. ఈక్వల్ టు STR of 24. Try this, sir. Okay. X equal to STR of 24. Here X converting to string for concatenation.
సరే మీకు ఎగ్జాంపుల్ చూద్దాం. x ఈక్వల్ టు 91 x ప్లస్ ఈక్వల్ టు str ఆఫ్ x ప్రింట్ x. ఇప్పుడండి ఇందాక వచ్చింది x ఈక్వల్ str ఆఫ్ 24 అంటే కన్వర్ట్ చేసాము ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం. స్ట్రింగ్ టు కన్వర్ట్ చేద్దాం. చూడండి ఫస్ట్ స్ట్రింగ్ ఉంది, సెకండ్ దాన్ని కన్వర్ట్ టు ఇంటిజర్ చేశాను. చేసినప్పుడు చూడండి కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ది ఇంటిజర్. అంటే ఓన్లీ కంకాటినేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఇంట్ టు స్ట్రింగ్ అవ్వదు, స్ట్రింగ్ టు స్ట్రింగ్ చేయాలి అప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ క్లాస్ స్ట్రింగ్. ఓపెన్ చేద్దామా? x ఈక్వల్ టు దీన్ని ఫస్ట్ ఫ్లోట్ డేటా తీసుకుందాం. 9.81 దీన్ని x ప్లస్ ఈక్వల్ టు int ఆఫ్ x ప్రింట్ ఏంటి x లో నేను ఫ్లోట్ డేటా తీస్తున్నాను, x ప్లస్ ఈక్వల్ టు int ఆఫ్ x ఇస్తున్నాను. ఇప్పుడు మనకి కన్వర్ట్ అవ్వాలి కదా. దినేష్ ఆర్ యు దేర్? అవుట్పుట్ ఇలా ఎందుకు వస్తుంది 18.81 అని? ఫ్లోట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి వస్తుంది సార్. ఇక్కడ x ప్లస్ ఈక్వల్ టు int ఆఫ్ x రాసాం కదా. బట్ ఫస్ట్ వాల్యూ మనం అసైన్ చేసింది ఫ్లోట్ వాల్యూ కదండి సార్. ఓకే మనకి ఫ్లోట్ డిస్ప్లే అంటారా? సరే x ఈక్వల్ టు 4 x ఈక్వల్ టు x ప్లస్ int ఆఫ్ 4.0 తీసుకుంటాం, int ఆఫ్ 5 తీసుకుంటాం, ప్రింట్ ఇది తిప్పండి.
9.8 ఎందుకు వచ్చింది వాల్యూ? ఎందుకంటే మన ఎక్స్లో ఏదైతే డేటా తీస్తున్నామో ఆ డేటాని మ్యాచ్ చేసి అదే డేటా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకున్నాను. ఈ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ప్లస్ పని చేద్దాం, ఫ్లోట్ ఆఫ్ 24 అని రాస్తాను. ప్రింట్ ఎక్స్ చూడండి, పై అవుట్కి కింద అవుట్పుట్ డిఫరెన్స్ ఏంటి? ఫ్లోట్ వాల్యూ ప్రిసిషన్ ఉంది సార్ పైన అవుట్పుట్ కి, కింద ఓన్లీ 1 ప్రిసిషన్ ఉంది. ఫ్లోట్ వాల్యూ డిస్ప్లే అయింది, మన ఇంటీజర్ గా తీసుకుంది ఎక్స్ ఈక్వల్ 4 అని. ఇది చూడండి, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత అండి? 4 కదా. సరే, 4 ప్లస్ ఫ్లోట్ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ 24. ఇంటికి మనం ఏం చేసాం? ఇంటీజర్ వాల్యూస్ ని కన్వర్ట్ టు ఫ్లోట్ చేసాం. 4 ప్లస్ ఫ్లోట్ ఆఫ్ 24. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఈ ఫస్ట్ యాక్చువల్గా ఎక్స్ వాల్యూ ఎంత? ఏ వాల్యూ? ఇంటీజర్ వాల్యూ. నెక్స్ట్ అదే ఎక్స్ మనం ఏం చేసాం? ఎక్స్ ప్లస్ ఫ్లోట్ ఆఫ్ 24. అంటే ఇప్పుడు ఎక్స్ లో మనకి ఏ డేటా స్టోర్ అవుతుందండి? ఫ్లోట్ డేటా వాల్యూ స్టోర్ అవుతుంది. కాబట్టి ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు 28.00. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ ఫ్లోట్. If you add a float, then output will be float. సరే, లోకేష్ మెసేజ్ కి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు ఇన్ పీ స్టిల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని ఎలా కన్వర్ట్ చేయొచ్చండి? స్ట్రింగ్ టు ఫ్లోట్ కన్వర్ట్ చేయొచ్చా? ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ఈ స్ట్రింగ్ నేను ఏం చేస్తానంటే చూద్దాం, ఇంటీజర్ కన్వర్ట్ చేస్తాను. ఎక్స్ ప్రింట్ స్ట్రింగ్ ని does not convert to integer. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, str ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్ట్రింగ్. చూద్దాం, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాంప్లెక్స్ టు ఫ్లోట్ కన్వర్ట్ చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు
complex values. For example, 9 plus 81j is equal to, just for example, x plus equal to float of x. Print x. చూడండి, float arguments must be string or real numbers, not a complex number. చూడండి, ఇలా తీసుకుందాం. చూడండి, సింపుల్ తీసుకున్నాను. చూడండి, could not convert to string to float. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? x ఈక్వల్ టు 9.81 తీసుకున్నాను, ఫ్లోట్ తీసుకున్నాను. దీన్ని కన్వర్ట్ టు కాంప్లెక్స్. టైప్ ఆఫ్ x ప్లస్ కాంప్లెక్స్. ఏంటంటే ఇన్వర్షన్స్, వేరియబుల్ డిక్లరేషన్స్, లోకేష్ రెడ్డి నో. లోకేష్ గారు మీకు అర్థం కాలేదా? ఎంత అర్థమైందండి వాళ్ళ క్లాస్? రైజ్ యువర్ హ్యాండ్. ఓన్లీ వన్ మెంబరా? వాట్ అబౌట్ రిమైనింగ్? ఓన్లీ 5 మెంబర్స్కి అర్థమైంది. 6. Well, class 7 doubt. Yeah. Anyone have any doubts today class? సార్ ఒకసారి లాస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లాస్ట్ వన్ రైట్. యాక్చువల్గా మనకి చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ డేటా ఉందండి? ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయి. దాన్ని ఏం చేశాను? కన్వర్ట్ టు కాంప్లెక్స్. అంటే చూడండి, ఈ ఎక్స్ అంటే 9.81 ప్లస్ ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ వాట్ ఇస్ ద వాల్యూ? ఎక్స్ వాల్యూ 9.81. అంటే ఫస్ట్ ఎక్స్ లో మనకి ఫ్లోట్ వాల్యూ వచ్చింది. ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో ఈ ఎక్స్ లో మనకి ఈ డేటా రిమూవ్ అయిపోయి కాంప్లెక్స్ డేటాని అసైన్ అవుతుంది. అందుకే చూడండి 19.62 ప్లస్ 0j. ఇది ఎలా వచ్చింది 62 అంటే? చూడండి 9.81 ప్లస్ 9.81 రెండుకి యాడ్ చేస్తే ఎంత అండి వాల్యూ? 19.6. 0j అనేది డిఫాల్ట్ గా కాంప్లెక్స్ వాల్యూకి అసైన్ అవుతుంది. 0j. సార్ మీరు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, x ఈక్వల్స్ టు 9.81 అని. దానికి అవుట్పుట్ మనకు పాయింట్ తర్వాత ఎందుకు అంత లాంగ్ వాల్యూ వచ్చిందో చెప్తారా సార్? ఎంతండి? ఇదేనండి, X x equals ఈక్వల్ to టు 19.81 x ప్లస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ x. Yes, ఇదే sir. కదా?
ఎస్ సార్. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 9.81 9.81 ప్లస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ డేటా ఉంది? ఇంట్ ఆఫ్ 9.81. ఇప్పుడు 9.81 9.81 వాల్యూ ఎంత అండి? $19.62 సార్. 9.81 ప్లస్ 9.81 0.62. మరి ఇక్కడ 18.81 ఎలా వచ్చింది? సార్ 9.81 ప్లస్ 9 సార్. ఓకే 9.81 ప్లస్ 9 సార్ 18.81. మరి ఇది 81 తీసుకోదా? సార్ ఇంటీజర్ కన్వర్ట్ చేసాం కదా సార్, 9.81 ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తే 9 అయింది సార్. ఓకే మరి ఇక్కడ సార్ మరి ఇంటీజర్ కాదు దీన్ని సార్, convert కోడ్ కాదు చేసిన సార్ అది ఇంకా. మరి ఇక్కడ అవుట్పుట్ ఎంత వచ్చింది? 18.81 అని. సార్ 9.81 plus 9 9.81 సార్. ప్లస్ సార్ 9 యాడ్ యాక్చువల్లీ అవుతుంది. 9.81 ని ఇందులో మార్చి 9 ఇంటీజర్ 9 వస్తుంది కదా సార్. సార్ ఫ్లోర్ లో అయితే 9.81 పాయింట్ ప్లస్ వస్తుంది. ప్లీజ్ ఎవరో ఒకరు చెప్పండి. సార్ 9.81 ని ఇంట్లో కన్వర్ట్ చేస్తే మామూలు 9 వస్తుంది కదా సార్ అది. అవును ఇంకా అప్పుడు ఫ్లోట్ వాల్యూ కాదు కదా సార్, 9.81 ప్లస్ 9 కదా సార్ ఇంకా. మరి 18.81 అని. అంతే కదా సార్, 9.81 ప్లస్ 9 అంటే ఇంకా 9.18 ఇంకా 81.81 కదా సార్. సరే ఎక్స్ వాల్యూను ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని పెడితే మనకు డైరెక్ట్ ప్రింట్ వాల్యూస్ వస్తాయి కదా సార్. సరే అండి ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ ఇవ్వకుండా ప్రింట్ కాంప్లెక్స్ ప్రింట్ ఇంట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే డైరెక్ట్ ఇంటీజర్ వాల్యూ వస్తుంది కదా సార్, ఫ్లోట్ లో ఉన్న వాల్యూ. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ఇవ్వకుండా డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే డైరెక్ట్ వస్తుంది కదా ఎక్స్. ఈక్వల్ టు సరే మీరు చెప్పినట్టే రాస్తాం. $4.6 రాస్తున్నాం. ప్రింట్ ప్రింట్ టైప్ ఆఫ్ మనం దీన్ని 2 ways కన్వర్ట్ చేయొచ్చు. ఇలా అయినా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకొని అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 24.6 అలానే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు దీన్ని కన్వర్ట్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్. ప్రింట్ డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ఈక్వల్ టు
కాంప్లెక్స్ ఇక్కడ తీసుకోకుండా ప్రింట్ తీసుకోండి. ప్రింట్ కాంప్లెక్స్ ఆఫ్ x. What about bitwise operator? Bitwise చెప్పేది bitwise and bitwise or already నేను discuss with bitwise operator. సార్ అవి లాజికల్ ఆపరేటర్, లాజికల్ అండ్ లాజిక్ బిట్వైజ్ కూడా అంతే కదండి. బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ బిట్వైజ్ నాట్ సేమ్ అవే యూజ్ చేస్తాం కదా. సో అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. I will wind up the today's section. If you have any doubts, please mute mic, ask to me. Hello. 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 Yeah, madam. I have to share the feedback form link. If you are completed, please inform to me. I'll share it. Hello. Sriram Garu, have you completed the session? Yeah, complete అండి. Okay. Can I share the feedback form? Yeah, can you share? Okay. Just give me a moment. I'll share the feedback form in the comment box. Okay.